Welcome to the next lecture, my dear students. So, ప్రీవియస్ లెక్చర్లో మనం ఏం డిస్కస్ చేసాము, స్ట్రెసెస్ అంటే ఏంటి అనేది బేసిక్గా డిస్కషన్ చేసాం. సో దీని గురించి డీటెయిల్డ్గా అసలు స్ట్రెసెస్ అంటే ఏంటి, వాట్ ఈస్ దిస్ నార్మల్, షియర్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఇది చూసే ముందర మనం ఒక బీమ్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్సెస్ ఉంటాయి. ఒక మెంబర్ తీసుకుంటే కనుక మెంబర్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఇందులో ఒక మెంబర్ తీసుకుంటే సో ఇది ఒక యాక్సిస్, ఈ రెండింటిని కంబైన్ చేసే యాక్సిస్ ఒకటి ఉంటుంది. దీన్ని ఏమంటామంటే లాంగిట్యూడినల్ యాక్సిస్. అలాగే ఈ రెండింటిని కంబైన్ చేసే ఒక యాక్సిస్ ఉంటుంది. ఈ మిడ్ పాయింట్ని కనెక్ట్ చేసే ఒక యాక్సిస్. సో మనం దీన్ని ఏమంటాం, ఈ యాక్సిస్ని ఏమంటాము, ఇట్స్ కాల్డ్ లాంగిట్యూడినల్ ఆర్ హారిజంటల్ యాక్సిస్. లాంగిట్యూడినల్ యాక్సిస్ సరిపోతుంది, హారిజంటల్ అవసరం లేదు. లాంగిట్యూడినల్ యాక్సిస్ అంటాము. అదే దీన్ని ఈ రెండింటిని ఏమంటామంటే ట్రాన్స్వర్స్ యాక్సిస్. సో లాంగిట్యూడినల్ యాక్సిస్ ఇది, ట్రాన్స్వర్స్ యాక్సిస్, ఈ రెండింటిని ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటాం. అయితే ఇక్కడ నార్మల్ స్ట్రెస్ అంటే ఏంటి, ఇది ఒక ప్లేన్ కదండి. మనకు ఒక ప్లేన్ కనిపిస్తుంది ఇలా. ఈ ప్లేన్ ఇక్కడ డ్రా చేసుకుంటే సో ఈ ప్లేన్ ఇలా ఉంటుంది. ఓకే, ఈ ప్లేన్ ఇలా ఉంటుంది. ఈ ప్లేన్కి సెంటర్ పాయింట్ ఒకటి ఉంటుంది. సో దీనికి నార్మల్గా అంటే మనకి బోర్డ్ డైరెక్షన్లో, అదే ఈ ప్లేన్ని ఇంకాస్త 3 డైమెన్షనల్లో చూస్తే ఇలా ఉంది కదా ప్లేన్, ఇలా ఉందనుకోండి ప్లేన్. సో ఇలా నార్మల్, ఈ నార్మల్గా ఇదే మెంబర్ ఇలా పెడితే, ఇదే మెంబర్ని మనం ఇలా పెట్టాం అనుకోండి. సో ఆ మెంబర్కి నార్మల్గా కనుక ఫోర్స్ అనేది పనిచేస్తే, ఆ మెంబర్కి నార్మల్గా కనుక ఫోర్స్ పనిచేస్తే ఈ ఫోర్స్ వల్ల వచ్చే స్ట్రెస్ని మనం ఏమంటాము, నార్మల్ స్ట్రెస్ అంటాం. అంటే ఈ రకంగా ఇక్కడ నేను ఫోర్స్ పెట్టాను అనుకోండి, అలాంగ్ ద లాంగిట్యూడినల్ యాక్సిస్ మనం ఫోర్స్ పెట్టినప్పుడు ఆ ఫోర్స్ ఏమైంది, ఈ ప్లేన్కి నార్మల్గా ఉంది, కాబట్టి అప్పుడు అంటే మీరు నార్మల్గా ఒక ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఒక మెంబర్ మీద మీరు నార్మల్గా ఒక ఫోర్స్ అప్లై చేస్తే అప్పుడు ఆ మెంబర్లో వచ్చే స్ట్రెసెస్ డైరెక్ట్ నార్మల్. బికాస్ మీరు డైరెక్ట్గా నార్మల్ స్ట్రెస్ అప్లై చేస్తున్నారు, డైరెక్ట్గా అప్లై చేస్తున్నారు లోడ్ ఇక్కడ, కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ డైరెక్ట్ నార్మల్ స్ట్రెస్. అలాగే ఒక ఆబ్జెక్ట్ ఉంది ఇలాగే, ఆ ఆబ్జెక్ట్ మీద మీరు డైరెక్ట్గా షియర్ అప్లై చేస్తున్నారు. ఏంటి డైరెక్ట్ ఏంటి, ఇండైరెక్ట్ ఏంటి చెప్తా. ఫస్ట్ డైరెక్ట్ వింటే ఇండైరెక్ట్ విన్న తర్వాత డైరెక్ట్కి ఇండైరెక్ట్కి తేడా ఏంటి అర్థమవుతుంది.
సో మీరు డైరెక్ట్గా షియర్ అప్లై చేస్తే కనుక, ఈ సర్ఫేసెస్ మీద డైరెక్ట్గా షియర్ అప్లై చేస్తే కనుక ఇందులో వచ్చే స్ట్రెస్ని మనం డైరెక్ట్ షియర్ స్ట్రెస్ అంటాం. అంటే ఇక్కడ డైరెక్ట్గా నార్మల్ లోడ్ పెడుతున్నాం, ఇక్కడ డైరెక్ట్గా షియర్ లోడ్ పెడుతున్నాం. సో నార్మల్ లోడ్ డైరెక్ట్గా పెట్టాము, షియర్ లోడ్ డైరెక్ట్గా పెట్టాము. ఇలా పెట్టినప్పుడు మనకు వచ్చే కరస్పాండింగ్ స్ట్రెసెస్ డైరెక్ట్ నార్మల్, అలాగే డైరెక్ట్ షియర్. సో ఓకే, అయితే ఇండైరెక్ట్ నార్మల్, ఇండైరెక్ట్ షియర్ ఏంటి? ఇండైరెక్ట్ నార్మల్, ఇండైరెక్ట్ షియర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆబ్జెక్ట్ మీద మీరు ఏం చేశారంటే ఒక బెండింగ్ మూమెంట్ అప్లై చేశారు. ఇది ఒక ఆబ్జెక్ట్. ఈ క్రాస్ సెక్షన్ మీద నేను ఏం చేశాను? సో బెండింగ్ మూమెంట్ అప్లై చేసినప్పుడు ఈ ఫైబర్ ఏమవుతుంది? ఈ పాయింట్ ఇక్కడికి వస్తుంది, ఈ పాయింట్ ఇక్కడికి వస్తుంది, ఈ పాయింట్ ఇక్కడికి వెళ్తుంది, ఈ పాయింట్ ఇక్కడికి వెళ్తుంది. అంటే మూమెంట్, పార్టికల్స్ మూమెంట్ ఎలా ఉంటాయి? ఈ ఈ ఈ బెండింగ్ మూమెంట్ ఈ పార్టికల్ ముందుకు తోస్తుంది, అలాగే ఈ బెండింగ్ మూమెంట్ ఈ పార్టికల్ ముందుకు తోస్తుంది. అలాగే ఇదే బెండింగ్ మూమెంట్ కిందకు వచ్చినప్పుడు ఈ పార్టికల్ బయటకు తోస్తుంది, ఇదే బెండింగ్ మూమెంట్ ఇలా వచ్చినప్పుడు ఈ పార్టికల్ ఇటుకు వస్తుంది. సో ఫైనల్ గా మనకి క్రాస్ సెక్షన్ అనేది ఈ రకంగా తయారవుతుంది. క్రాస్ సెక్షన్ అనేది ఏ రకంగా తయారవుతుందండి? ఈ రకంగా తయారవుతుంది. అయితే క్రాస్ సెక్షన్ ఈ రకంగా తయారైనప్పుడు వీటిలో టాప్ ఫైబర్స్ ఏమవుతున్నాయి? కంప్రెస్ అవుతున్నాయి. టాప్ ఫైబర్స్ ఏమవుతున్నాయండి? కంప్రెస్ అవుతున్నాయి. బాటమ్ ఫైబర్స్ ఏమవుతున్నాయి? టెన్షన్. బాటమ్ ఫైబర్స్ ఏమవుతుంది? టెన్షన్. సో ఇక్కడ కూడా మీకు నార్మల్ స్ట్రెస్లో ఏమొచ్చింది? టెన్షన్, కంప్రెషన్ ఉంటాయి. నార్మల్లో కూడా డైరెక్ట్ స్ట్రెస్ పెట్టినప్పుడు డైరెక్ట్ టెన్జైల్ లోడ్ కానీ లేదా మీకు డైరెక్ట్ కంప్రెషన్ లోడ్ కానీ పెట్టగలరు. ఇది పెడితే కంప్రెషన్ లోడ్ అంటారు, ఇందాక ఇప్పుడు చూసింది పెడితే టెన్జైల్ లోడ్ అంటారు, ఇది టెన్జైల్ లోడ్. సో మీరు అప్లై చేసే లోడ్ బట్టి అక్కడ స్ట్రెస్ వస్తుంది. మీరు టెన్షన్ లోడ్ పెడితే టెన్జైల్ స్ట్రెస్ వస్తుంది, కంప్రెషన్ లోడ్ పెడితే కంప్రెసివ్ స్ట్రెస్ వస్తుంది. కానీ ఇక్కడ మీరు ఒక మూమెంట్ పెడితే మీకు కంప్రెషన్, టెన్షన్ వచ్చింది. సో దీస్ ఆర్ నాట్ డ్యూ టు డైరెక్ట్ కంప్రెసివ్ లోడ్ ఆర్ డైరెక్ట్ టెన్జైల్ లోడ్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మూమెంట్ and the effects are compression and tension. So these are called flexural stresses. These are also called flexural stresses. అంటే మీరు అప్లై చేసేదేమో మూమెంట్, కానీ అక్కడ వస్తున్నవి ఏంటి? టెన్షన్, కంప్రెషన్. కాబట్టి వాటిని మనం ఏమంటాము? ఇండైరెక్ట్ నార్మల్ స్ట్రెసెస్. ఇండైరెక్ట్ నార్మల్ స్ట్రెసెస్. అలాగే మీరు ఒక షాఫ్ట్ తీసుకున్నారనుకోండి, ఒక షాఫ్ట్ తీసుకుంటే ఆ షాఫ్ట్ మీద మీరు ఒక టార్క్ అప్లై చేస్తే, ఈ షాఫ్ట్ మీద మీరు ఒక టార్క్ అప్లై చేస్తే ఇప్పుడు ఈ టార్క్ వల్ల ఈ ఫైబర్స్లో షియర్ స్ట్రెస్ అనేది జనరేట్ అవుతుంది. ఈ ఫైబర్స్ అంటే మీకు ఆల్రెడీ చూపించాను. సో ఈ ఫైబర్స్ ఏవైతే ఉంటాయి, ఈ టార్క్ వల్ల ఈ ఫైబర్స్ ఎలాగా మూవ్ అవుతాయి? సో ఇలా ఉన్నాయనుకోండి ఇనీషియల్ ఫైబర్స్. ఈ టార్క్ అంటే ఇలా రొటేట్ చేయడమే కదా, అప్పుడు ఈ పార్టికల్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడున్న పార్టికల్ ఇక్కడికి వస్తుంది, అలాగే ఇక్కడున్న పార్టికల్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడున్న పార్టికల్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడున్న పార్టికల్ ఇక్కడికి వెళ్తుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇది మూమెంట్ ఆఫ్ ఫైబర్. ఈ రకంగా ఫైబర్ అనేది మూవ్ అవుతుంది, ఈ రకంగా ఫైబర్ అనేది మూవ్ అవుతుంది. ఓకే, సో ఈ రకంగా ఫైబర్ అనేది మూవ్ అవుతుంది. సో ఇప్పుడు ఇందులో ఏమొస్తాయి? టార్షన్. అంటే మీరు అప్లై చేసేదేమో టార్క్, కానీ మీ అక్కడ డెవలప్ అవుతుంది ఏంటి? షియర్. సో అందుకు డైరెక్ట్ ఎఫెక్ట్ అయితే టార్క్, కానీ ఇండైరెక్ట్గా మీకు వస్తుంది ఏంటండి? టార్షనల్ షియర్ స్ట్రెస్. ఓకే, సో ఈ టార్క్ వల్ల ఈ ఆబ్జెక్ట్ లో షియర్ అనేది డెవలప్ అవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్ షియర్. సో టార్క్ వల్ల షియర్ వస్తుంది, మూమెంట్ వల్ల నార్మల్ టెన్షన్,
కంప్రెషన్ వస్తుంది. అది ఫ్లెక్చరల్ స్ట్రెసెస్ అంటాము. అలా కాకుండా మీరు డైరెక్ట్‌గా టెన్సైల్ లోడ్ పెడితే టెన్షన్ వస్తుంది. కంప్రెసివ్ లోడ్ పెడితే కంప్రెషన్ వస్తుంది. షియర్ లోడ్ పెడితే షియర్ వస్తుంది. సో, ఈ రకంగా మనం స్ట్రెసెస్‌ని వేరీ చేసాము. ఈ రకంగా మనం ఏం చేసామండి? స్ట్రెసెస్‌ని డిఫరెన్షియేట్ చేసాం. అయితే మనకిక్కడ ఒక రిజల్టెంట్ స్ట్రెస్. సో, మీకు ఒక ప్లేన్ మీద ఒక ప్లేన్ ఉందనుకోండి. సో, ఈ ప్లేన్ ఉంది. దీని మీద ఒక నార్మల్ అండ్ ఒక షియర్ అప్లై చేస్తున్నాం అనుకోండి ఇలా. ఓకే. సో, దీనికి ఒక రిజల్టెంట్ ఉంటుంది ఇలా. ఇది నార్మల్ స్ట్రెస్, దీనికి ఐదర్ సైడ్ ఇలా ఉందనుకోండి. ఇక్కడ దీనికి ఒక రిజల్టెంట్ ఉంటుంది సిగ్మా ఆర్. ఇది సిగ్మా అనుకోండి. ఇది షియర్ టౌ అనుకోండి. సిగ్మా ఆర్ ఎలా కడతాము? సో, ఈ టౌని ఇక్కడ రిప్రజెంట్ చేసుకుంటే లా ఆఫ్ ట్రయాంగిల్స్ యూజ్ చేసి సిగ్మా ఆర్ is equal to square root of sigma square plus tau square. This is called resultant stress. అలాగే obliquity. There is another term called obliquity phi. Obliquity అంటే ఏంటంటే యాంగిల్ బిట్వీన్. సో, ఇది రిజల్టెంట్ కదా. Angle between the resultant stress and normal stress. This is called angle of obliquity. The angle between resultant stress and normal stress. Resultant stress and normal stress. Okay. Or the angle made by resultant with normal stress. So, tan phi is equal to ఏంటి? Tau by sigma. Tan phi is equal to, ఇది tau కదా. ఇది sigma అయితే tau by sigma, that is shear stress upon normal stress. అలాగే స్ట్రెయిన్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. How we have differentiated stress in the same manner, strain lo kuda there will be normal strain, shear strain, normal strain, shear strain, and volumetric strain. ఈ నార్మల్ స్ట్రెయిన్ అంటే ఈ గాని ఎప్సిలాన్తో గాని రిప్రజెంట్ చేస్తాము. షియర్ స్ట్రెయిన్ ఫై ఆర్ గామాతో రిప్రజెంట్ చేస్తాము. ఇది ఈవి ఆర్ ఎప్సిలాన్ వి తో రిప్రజెంట్ చేస్తాం. What is the formula for normal strain? E is equal to delta L by L. అంటే change in length upon original length. Change in length by original length. షియర్ స్ట్రెయిన్ అంటే ఇక్కడ ఫిగర్ చూస్తే కనుక ఈ నార్మల్ స్ట్రెయిన్ ఒక బార్ ఉంది.
సో ఈ బార్లో చిన్న ఎలాంగేషన్ వచ్చింది బికాస్ ఆఫ్ application of the load, because of the application of a load. So let this is L, ఇది దాని లెంత్, this is డెల్టా L. సో ఇది L అయితే ఇదేంటండి, ఇది డెల్టా L, లోడ్ P పెట్టారు అనుకోండి, then this delta L change in length upon original length, that is called normal strain. That is called normal strain. Okay. Shear strain చూస్తే మీకు ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఇలా ఈ ఆబ్జెక్ట్ మీద మీరు షియర్ అప్లై చేశారు. షియర్ అప్లై చేయడం అంటే ఏంటి, దాని సర్ఫేస్ మీద ఒక ఫోర్స్ అప్లై చేశారు. దాని సర్ఫేస్ మీద ఒక ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఏమవుతాయి, సర్ఫేసెస్ అనేవి స్లైడ్ అవుతాయి. ఈ సర్ఫేస్ అనేది ఇప్పుడు ఉంది కదా, ఈ సర్ఫేస్ కలిసి, అంటే దీని నెట్ ఫోర్స్ ఎలా ఉంటుంది, ఈ రెండింటి నెట్ ఫోర్స్ ఇలా యాక్ట్ చేస్తుంది. ఈ యొక్క షియర్ ఫోర్స్ కలిసి దాని రిజల్టెంట్ అనేది ఈ రకంగా ఉంటుంది. దాని రిజల్టెంట్ అనేది ఒక డయాగ్నల్లో టెన్షన్ లాగా, ఇంకో డయాగ్నల్లో కంప్రెషన్ లాగా బయటపడతాయి. అయితే దీని రిజల్టెంట్ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుంది, ఈ మెంబర్ అనేది ఈ రకంగా డిఫార్మ్ అవుతుంది. ఏ రకంగా డిఫార్మ్ అవుతుందంటే, ఈ రకంగా డిఫార్మ్ అవుతుంది. ఈ రకంగా డిఫార్మ్ అయినప్పుడు ఇక్కడ ఒక యాంగిల్ చేస్తుంది, ఇక్కడ ఒక యాంగిల్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ ద షియర్ స్ట్రెయిన్. ఇదొక 5 అనుకుంటే, ఆర్ 5/2 అనుకుంటే, ఇదొక 5/2. ఓకే, సో దిస్ 5, సో షియర్ స్ట్రెయిన్ ఇస్ నథింగ్ బట్ 5 ఆర్ గామా. సో మీకు ఇక్కడ, సో ఈ యొక్క షియర్ ఫోర్స్ వల్ల ఈ బాడీ అనేది ఈ రకంగా డిఫార్మ్ అయినప్పుడు అది ఒక యాంగిల్ చేస్తుంది, డిఫార్మేషన్ యాంగిల్. ఆ డిఫార్మేషన్ యాంగిల్నే మనం ఏమంటాము, షియర్ స్ట్రెయిన్ అంటాం. దాన్నే మనం ఏమంటాం, షియర్ స్ట్రెయిన్ అంటాం. సో ఇక్కడ నార్మల్ స్ట్రెయిన్ యూనిట్స్ ఏంటి, వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ నార్మల్ స్ట్రెయిన్? సో యూనిట్స్ ఆఫ్ నార్మల్ స్ట్రెయిన్ ఏంటి, ఫార్ములా ఏంటన్నాము, E is equal to delta L by L కదా. సో డెల్టా ఎల్కి యూనిట్ మీటరే, లెంత్కి యూనిట్ మీటరే. సో ఇక్కడ యూనిట్ క్యాన్సిల్ అయిపోవడం వల్ల నార్మల్ స్ట్రెయిన్ విల్ క్యారీ నో యూనిట్స్. యూనిట్స్ ఏంటండి, నో యూనిట్స్. ఇట్స్ ఎ డైమెన్షన్లెస్ నెంబర్. ఆర్ దీన్ని కొన్నిసార్లు ఎగ్జామ్లో ట్రిక్కీగా చేయడానికి నో యూనిట్స్ ఇవ్వడు, ఇలా ఇస్తాడు mm/mm ఆర్ centimeter/centimeter ఆర్ meter/meter. సో ఇలాగా మనకి యూనిట్స్ ఉంటాయి. ఇది కూడా కరెక్టే. సో నో యూనిట్స్ అన్న కరెక్టే, mm/mm, centimeter/centimeter, meter/meter అన్న కరెక్టే. ఇలా రెండిట్లో ఏది ఇచ్చినా కూడా కరెక్టే, ఏదైనా చూస్ చేసుకోవచ్చు. రెండు ఇచ్చాడు అన్నప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ నో యూనిట్స్కి ఇవ్వండి. ఒకవేళ ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు, mm, B no units, C mm/mm, అండ్ D B and C అన్నప్పుడు B and C కరెక్ట్. ఈ రెండు ఇచ్చినప్పుడు ఈ ఆప్షన్ ఉంటే ఈ ఆప్షన్ చూస్ చేసుకోండి. ఒకవేళ B and C లేదు అప్పుడు నో యూనిట్స్. ఓకే, ఫస్ట్ ప్రియారిటీ B and C ఉంటే B and C, B and C లేకపోతే నో యూనిట్స్. నో యూనిట్స్ కూడా లేనప్పుడు mm/mm. ఓకే,
నెక్స్ట్ ఈ షియర్ స్ట్రెయిన్కి వచ్చేసరికి దీని యూనిట్స్ కూడా యాక్చువల్లీ మీరు ఇక్కడ చూస్తే ఇది ఏంటి యాంగిలే కదా. ఇక్కడ ఫై అంటే ఏంటి యాక్చువల్గా అయితే tan phi ఈజ్ ఈక్వల్ టు ఈ డైరెక్షన్, అంటే ఈ డైరెక్షన్లో వచ్చే డిఫార్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిఎక్స్ అనుకుంటే, ఏది ఇక్కడ నుంచి ఇక్కడ కొన్ని డిఫార్మేషన్ ఉంది కదండి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి, ఇది డిఎక్స్ అనుకుంటే tan phi/2 అంటే ఎంత? tan phi/2 అంటే dx బై, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది b అనుకుంటే, width ఆఫ్ ద మెంబర్ అనుకుంటే dx బై b. ఫర్ స్మాలర్ వాల్యూస్ ఆఫ్ theta ఆర్ phi, tan phi ఈజ్ ఈక్వల్ టు 5. కాబట్టి 5/2 ఈజ్ ఈక్వల్ టు dx బై 2b. సో 5 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ dx బై b. ఇలా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ phi అనేది ఒక యాంగిల్ కాబట్టి సో ద యూనిట్స్ విల్ బి రేడియన్ కదా. కానీ ఇది కూడా ఒక రేషియోనే. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే dx అనేది ఒక వాల్యూనే, b అనేది ఒక వాల్యూ, రెండింటి రేషియో కాబట్టి phiకి కూడా యూనిట్స్ ఆర్ యూనిట్స్ ఏమవుతాయి? యూనిట్స్ మీన్స్ నో యూనిట్స్ ఆర్ ఒకవేళ ఇక్కడ రేడియన్స్ అని ఇచ్చాడు అనుకోండి, రేడియన్స్ కూడా కరెక్టే. ఎందుకు కరెక్టు? రేడియన్స్ అనేది కూడా ఒక రేషియోనే, రేడియన్ అనేది కూడా రేషియో. ఓకే, సో కాబట్టి రేడియన్ అన్నా కూడా అది నో యూనిట్ కింద కన్సిడరేషన్లో తీసుకుంటాం కాబట్టి రేడియన్ అన్నా కూడా కరెక్టే. అదే వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్కి వచ్చేసరికి ఈవి ఆర్ ఎప్సిలాన్ వి is nothing but change in volume by original volume or initial volume. That is delta V by V. So this is called volumetric strain. దీనికి కూడా యూనిట్స్ చూస్తే నో యూనిట్స్ గానే ఉంటాయి, ఆర్ మీటర్ క్యూబ్ పర్ మీటర్ క్యూబ్ కానీ, సెంటీమీటర్ క్యూబ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ కానీ, ఎంఎం క్యూబ్ బై ఎంఎం క్యూబ్ కానీ. సో ఇలాగా మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు స్ట్రెయిన్. ఫర్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్, ఇది ఆల్రెడీ మనం ఫ్లూయిడ్ మెకానిక్స్ లో చూసాం. ఫర్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్, delta V is equal to ఎంత? 0. That implies epsilon V is equal to 0. సో అక్కడ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఉండదు కాబట్టి అక్కడ మనకి సో చేంజ్ ఇన్ వాల్యూమ్ ఉండదు కాబట్టి వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అనేది 0. ఓకే, సో ఇది స్ట్రెస్ స్ట్రెయిన్ అంటే. వీటి ద్వారా మనకి కొన్ని ప్రాపర్టీస్ అనేవి వస్తాయి. ఎలాగైతే ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్ చూసామో ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్ కూడా ఉంటాయి. సో వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎ మెటీరియల్? ఫస్ట్ వచ్చేసి ఎలాస్టిసిటీ. ఎలాస్టిసిటీ అంటే ఏంటండి? ఎబిలిటీ టు రీగెయిన్ ఇట్స్ ఒరిజినల్ షేప్. soon after the release of load. That is elasticity. అంటే మనం ఒక స్ట్రెస్ బాల్ తీసుకోండి. ఒక స్ట్రెస్ బాల్ మీరు కంప్రెస్ చేసిన తర్వాత ఆ స్ట్రెస్ బాల్ ని రిలీజ్ చేశారనుకోండి,
ఆ స్ట్రెస్ బాల్ ఏమవుతుంది, దాని ఒరిజినల్ షేప్లోకి వచ్చేస్తుంది. సో మీరు అక్కడ అప్లై చేసిన లోడు రిలీజ్ చేయగానే అది దాని యొక్క ఒరిజినల్ షేప్ రీగెయిన్ చేస్తుంది. దాన్నే మనం ఏమంటాము, ఎలాస్టిసిటీ అంటాం. దాన్ని ఆ ప్రాపర్టీని మనం ఏమంటామండి, ఎలాస్టిసిటీ. నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టిసిటీ. See, if the material, ఏదైనా ఒక మెటీరియల్ కనుక undergoes permanent deformation, ఏదైనా ఒక మెటీరియల్ కనుక పర్మనెంట్ డిఫార్మేషన్ కనుక జరిగితే విత్ నో చేంజ్ ఇన్ లోడ్, అప్పుడు దాన్ని మనం ఏమంటాము, ప్లాస్టిసిటీ అంటాం. అంటే ఒక మెటీరియల్లో లోడ్ మార్చకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్ ఉంటుంది, నెక్స్ట్ చెప్పబోయేది అదే. స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్ చూసినప్పుడు ఎక్స్ యాక్సిస్లో స్ట్రెయిన్ ఉంటుంది, వై యాక్సిస్లో స్ట్రెస్ ఉంటుంది. ఒక స్ట్రెస్ వాల్యూ దగ్గర, ఫలానా స్ట్రెస్ వాల్యూ దగ్గర మెటీరియల్ అనేది ఏమవుతుంది, స్ట్రెయిన్ అయిపోతుంది. ఇలా స్ట్రెయిన్ అయిపోతుంది ఇది. సో మీరు ఇక్కడ చూస్తే లోడ్ మారలేదు నాది, సేమ్ లోడ్, బట్ స్ట్రెయిన్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అయిపోతుంది. ఇఫ్ ద మెటీరియల్ అండర్గోస్ పర్మనెంట్ డిఫార్మేషన్ అండ్ ఈ స్ట్రెయిన్ అనేది మళ్ళీ రిగెయిన్ అవ్వదు. సో రిగెయిన్ అవ్వనట్టుగా స్ట్రెయిన్ అయిపోతే అప్పుడు దాన్ని ఏమంటాము, ప్లాస్టిసిటీ. అంటే ఇప్పుడు క్లే పాట్స్ ఉంటాయి కదా, క్లే మెటీరియల్తో మనం మౌల్డ్స్ గట్రా చేస్తాం. మీరు పెట్టిన లోడ్కి అది డిఫార్మ్ అవుతుంది, కానీ ఆ డిఫార్మేషన్స్ అనేవి పెర్మనెంట్గా ఉండిపోతున్నాయి, మళ్ళీ అది ఒరిజినల్ షేప్ రావట్లేదు. ఆ కైండ్ ఆఫ్ మెటీరియల్, అంటే క్లేని కూడా మనం ఒక ప్లాస్టిక్ మెటీరియల్ అనుకుంటాం కాబట్టి అందులో మీకు వచ్చే చేంజెస్ అనేవి పెర్మనెంట్గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ డక్టిలిటీ. డక్టిలిటీ అంటే ఎబిలిటీ టు రెసిస్ట్ ఫెయిల్యూర్, when deformed into thin wires. See, ఎప్పుడైనా కూడా మీరు టెన్షన్ అప్లై చేస్తే, చేశారనుకోండి, ఒక మెటీరియల్ మీద మీరు ఒక టెన్షన్ అప్లై చేశారు. టెన్షన్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఆ మెటీరియల్ అనేది సాగుతుంది. సాగుతుంది ఒక వైర్ లాగా. ఈ మెటీరియల్ టెన్షన్ అప్లై చేయడం వల్ల ఇది సాగి ఒక వైర్ లాగా ఇలాగ దీని యొక్క క్రాస్ సెక్షన్ తగ్గి ఇది ఒక వైర్ లాగా సాగుతుంది. ఇలా ఫెయిల్యూర్ అవ్వకుండా సాగుతూ ఉందనుకోండి, ఫెయిల్యూర్ అవ్వకుండా డిఫార్మ్ అవుతోంది. మీరు ఎప్పుడైతే టెన్షన్ అప్లై చేశారో, టెన్షన్ అప్లై చేసినప్పుడు అది సాగుతూ ఒక థిన్ వైర్ కింద మారింది కానీ ఫెయిల్ అవ్వలేదు. అలాంటి మెటీరియల్ని మనం డక్టైల్ మెటీరియల్స్ అంటాం. సో మనకు లోడ్ అప్లై చేసినప్పుడు అది ఒక తీగలాగా, ఒక వైర్ లాగా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది కానీ అది ఫెయిల్ అవ్వదు. వాటిని మనం డక్టైల్ మెటీరియల్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి మెలియబిలిటీ. అంటే మీకు ఇదే రాడ్ మీద నేను ఏం చేస్తానంటే పెద్ద లోడ్ పెడతా దాని నెత్తి మీద. ఇదే సమ్ రాడ్ నేను ఏం చేస్తాను, రైల్వే ట్రాక్ మీద పెట్టాను అనుకుందాం. సో దీని మీద చాలా హెవీ లోడ్ అనేది పెట్టి కంప్రెస్ చేస్తున్నాను. దీని మీద హెవీ లోడ్ పెట్టి ఈ యొక్క రాడ్ని నేను కంప్రెస్ చేసినప్పుడు ఈ రాడ్ ఏమవుతుందండి, ఒక థిన్ షీట్ లాగా ఎక్స్పాండ్ అయిపోతుంది. సో ఈ రకంగా అంటే కంప్రెషన్ అప్లై చేసిన, మీరు ఏం అప్లై చేశారు ఇక్కడ, దీని మీద అప్లై చేస్తుంది ఏంటి, ఇలాగా దీన్ని ప్రెస్ చేసేస్తున్నారు. అంటే యు ఆర్ అప్లైయింగ్ ఏ కంప్రెషన్, సో బికాస్ ఆఫ్ విచ్ ఈ యొక్క మెటీరియల్ అనేది ఒక షీట్ లాగా మారిపోయింది, ఒక షీట్ లాగా అప్పచ్చు లాగా అయిపోయింది అంటారు, అప్పచ్చు అయిపోయింది. సో మెలియబిలిటీ అంటే ఇదే, ఎబిలిటీ టు రెసిస్ట్
failure when deformed into thin sheets. సో ఇలా షీట్స్లోకి మౌల్డ్ చేస్తున్నప్పుడు అది కనుక ఫెయిల్ అయితే, అది బ్రేక్ అయిపోయినా ఫెయిల్ అయిపోయినా అప్పుడు మనం దాన్ని మెలియబుల్ మెటీరియల్ అని అనము. ఒక కంప్రెస్ చేసినప్పుడు అది చక్కగా ఫెయిల్ అవ్వకుండా ఒక రాడ్ అనేది ఒక షీట్ లాగా మారిపోవాలి. సో అలా మారితే ఆ మెటీరియల్ అనేది మెలియబుల్ మెటీరియల్ అని అంటాము. అలాగే బ్రిటల్ మెటీరియల్ సో బ్రిటల్ మెటీరియల్ అంటే దే ఫెయిల్ సడన్లీ ఓకే, అంటే ఇవి ఒక వార్నింగ్ ఇవ్వవు. అవి ఒకేసారి హఠాత్తుగా ఏదో కార్డియాక్ అరెస్ట్ అయితే మనిషి ఎలా చచ్చిపోతాడో ఆ రకంగా అవి సడన్ గా ఫెయిల్ అయిపోతాయి. సో వాటికి ఒక ప్రియర్ వార్నింగ్ అనేది ఉండదు. బట్ దే ఆర్ స్ట్రాంగ్ ఇన్ కంప్రెషన్ and weak in tension. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి గ్లాస్ కానీ, ద బెస్ట్ ఎగ్జాంపుల్ మన అందరికీ తెలిసింది కాంక్రీట్. క్యాస్ట్ ఐరన్ కూడా ఇందులోకి వస్తుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే కార్బన్ కంటెంట్ ఇంక్రీజ్ చేస్తారో స్టీల్లో కార్బన్ కంటెంట్ పెంచడం ద్వారా స్టీల్ యొక్క డక్టిలిటీ తగ్గి టఫ్నెస్ పెరుగుతుంది. సో ఆ టఫ్నెస్ పెరిగే కొద్ది క్రమంలో అది కొంచెం బ్రిటల్గా మారిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ మనం స్ట్రెస్ అంటే ఏంటి, స్ట్రెయిన్ అంటే ఏంటి ఇవన్నీ డిస్కస్ చేసాం కాబట్టి స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ ఎలా ఉంటుందో చూద్దాం. స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ డయాగ్రామ్ ఆఫ్ మైల్డ్ స్టీల్. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. ఇక్కడ మనకి కొన్ని పాయింట్స్ వస్తాయి. ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్ లో కొన్ని పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. ఇలా ఒక గ్రాఫ్ ఉంటుంది. డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఇది ఏ అనుకోండి. లెట్ us take this is A, this is B, C, D, E, F, G, G dash. ఓకే, సో ఇక్కడ ఏ అంటే ఏంటి? ఏ ఈస్ కాల్డ్ ప్రపోర్షనాలిటీ లిమిట్. బి ఏంటి? ఎలాస్టిక్ లిమిట్. సి అప్పర్ ఈల్డ్ పాయింట్. డి లోవర్ ఈల్డ్ పాయింట్. ఈ డి ఈస్ ప్లాస్టిక్ జోన్ అని అంటాము, లేదా స్ట్రెయిన్ హార్డనింగ్ జోన్. ఈ ఏమంటాము? అల్టిమేట్ స్ట్రెస్.
E is ultimate stress. Sorry, F ultimate stress. E అయిపోయింది కదా, E అనేది అయిపోయింది, F is ultimate stress. G is breaking stress or rupture stress. Rupture stress. మనకి G డాష్ ఏమవుతుంది? ట్రూ స్ట్రెస్. G డాష్ ఏమవుతుంది? ట్రూ స్ట్రెస్. అంటే ఏ ప్రపోర్షనాలిటీ లిమిట్? ప్రపోర్షనాలిటీ లిమిట్ అంటే ఏంటి? ప్రపోర్షనాలిటీ లిమిట్ అంటే మనకి హూక్స్ లా అని ఉంటుంది కదా, హూక్స్ లా. వాట్ ఈజ్ హూక్స్ లా? What is Hooke's law? Hooke's law states that stress is proportional to strain. It states that stress is proportional to strain. Okay. So, ఈ లా అనేది రెండు చోట్ల అప్లికబుల్. అప్ టు ఎలాస్టిక్ లిమిట్ అప్లికబులే. It is applicable up to elastic limit. Up to elastic limit. కానీ but the proportionality will be linear. But the proportionality will be linear up to proportionality limit. Up to proportionality limit అంటే మీరు ఇప్పుడు ఇక్కడ గ్రాఫ్ చూస్తే గ్రాఫ్ అనేది ఈ రకంగా ఉంటుంది. ఇది స్ట్రెస్, ఇది స్ట్రెయిన్ అనుకుంటే, సో గ్రాఫ్ అనేది ఈ రకంగా. ఇక్కడ కూడా ఇది లీనియరే, సారీ ఇక్కడ కూడా ఇది ప్రపోర్షనలే. ఈ పోర్షన్ నుంచి ఈ పోర్షన్ కూడా ఇది ప్రపోర్షనలే. It is also proportional, but not linear. కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది A, ఇది B. So this is linear proportionality. This is linear proportionality. So linear proportionality ఎక్కడ దాకా ఉంటుంది మనకి? ఓన్లీ A దాకానే ఉంటుంది. Up to proportionality limit, the relationship will be linear. If beyond that, AB లో కూడా స్ట్రెస్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్, కానీ లీనియారిటీ ఉండదు, కర్వ్డ్ గా ఉంటుంది. సో ఈ రెండు చోట్ల హూక్స్ లా వ్యాలిడ్ A అండ్ B. C అనేది అప్పర్ ఈల్డ్ పాయింట్, అంటే ఈల్డింగ్ స్టార్ట్ అవుతుంది అక్కడ. D అనేది లోవర్ ఈల్డ్ పాయింట్. ఎప్పుడైనా ఏదైనా డిజైన్స్ కానీ ఎప్పుడైనా మీరు ఏదైనా ఒక మెటీరియల్ని ఒక డిజైన్కి వాడాలనుకోండి, అందులో ఇన్ని స్ట్రెసెస్ ఉన్నాయి, ABCDEFG అని. ఇందులో ఏది తీసుకోవాలి అని చూసినప్పుడు మనం ఎప్పుడు కూడా లోవర్ ఈల్డ్ పాయింట్ని చూస్ చేసుకుంటాము. ఎందుకు లోవర్ ఈల్డ్ పాయింట్ని చూస్ చేసుకుంటామంటే, మీరు ఏ మెటీరియల్ తీసుకున్నా కూడా దాని యొక్క డిఫరెంట్ అంటే మీరు ఒక 10 శాంపిల్ మైల్డ్ స్టీల్ చెక్ చేశారనుకో, 10 శాంపిల్ మైల్డ్ స్టీల్ 10 రాడ్లు చెక్ చేశారు. అలాగే ఒక 20 రాడ్లు బ్రాసో ఏదో చెక్ చేశారు. ఏదో డిఫరెంట్ మెటీరియల్స్ మీరు ఒక లాట్ తీసుకుని ఆ లాట్లో ఉన్న ప్రతిదీ చెక్ చేశారనుకోండి. సో వాటి గ్రాఫ్స్ సేమ్ దాని ఒకటో రాడ్ ఎలాగైతే గ్రాఫ్ ఫామ్ చేసిందో అదే రకంగా సెకండ్ రాడ్
ఏదైతే మీరు టెస్ట్ చేస్తున్నారో దాని గ్రాఫ్ అనేది దాని మీద ఎగ్జాక్ట్‌గా ప్లేస్ అవ్వాలని రూల్ లేదు. కొంచెం అటు ఇటు జరుగుతుంది. అలాగే మూడో రాడ్ మీరు చెక్ చేశారనుకోండి. ఆ మూడో రాడ్‌ది కూడా స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్ అనేది దాని మీద ఎగ్జాక్ట్‌గా ఓవర్‌లాప్ అవ్వదు. కానీ మీరు అన్ని గ్రాఫ్స్ గీసినప్పుడు ఒక పాయింట్ మాత్రం చాలా దగ్గరగా కలుస్తుంది. ఒక పాయింట్ మాత్రం చాలా దగ్గరగా కలుస్తుంది. ఆ కలిసే పాయింటే లోవర్ ఈల్డ్ పాయింట్. అంటే మిగతా పాయింట్స్ లాట్ నుంచి లాట్ అంటే ఒక బ్యాచ్ నుంచి ఇంకో బ్యాచ్‌కి చూసినప్పుడు మారుతున్నాయి గానీ, అన్ని బ్యాచెస్‌లో కూడా అంటే ఇర్రెస్పెక్టివ్ అంటే మీరు ఒక రాడ్ టెస్ట్ చేస్తారండి. దాని స్ట్రెంత్ ఎంత వస్తుందండి. కానీ ఆ ఒక్క రాడ్‌తో మీరు మొత్తం బిల్డింగ్ కట్టేయలేరు గదా! మీరు మళ్ళీ ఇంకొక బ్యాచ్‌లోంచి ఆర్డర్ జేస్తారు. ఒక నెల ఆర్డర్ జేస్తారు. ఇంకొక రోజు ఆర్డర్ జేస్తారు. అంటే రోజు రోజుకి మెటీరియల్‌లో ఎంతో కొంత మార్పు, ఎంత మీరు క్వాలిటీ కంట్రోల్డ్‌గా దాన్ని తయారు జేసినా, ఏదో కొంత చేంజ్ అయితే వస్తుంది గదా! కాబట్టి ఎన్ని చేంజెస్ వచ్చినా ఆ మెటీరియల్ యొక్క స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్‌లో లోవర్ యీల్డ్ పాయింట్ అనేది మోర్ ఆర్ లెస్ ఒకేలాగా ఒకే చోట ఉండటం వలన అది రిలయబుల్. డిజైన్‌కి అది రిలయబుల్. అది ఒక పాయింట్. బికాజ్ ఇట్ ఈస్ రిపీటింగ్ అట్ ద సేమ్ లొకేషన్ అనేది ఒక పాయింట్ అయితే, రెండో పాయింట్ ఏంటంటే అది అది దాటిన తర్వాత ఫెయిల్యూర్‌కి మధ్యలో చాలా పాత్ ఉంది. అంటే మీకు డి దగ్గర ఫెయిల్ అయింది అనుకున్నాం గదా! లోవర్ యీల్డ్ పాయింట్ అంటే డి. సో, డి నుంచి జికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. అంటే చాలా టైం కన్నా స్ట్రెయిన్ అనేది ఎక్కువగా కావాలి. అంటే ఇంకా స్ట్రెయిన్ అవ్వాలి. అప్పుడే గాని అది జికి రీచ్ అవ్వదు. అంటే మీకు ప్రియార్ వార్నింగ్ గూడా ఇవ్వగలుగుతున్నాము. లోవర్ ఈల్డ్ తీసుకోవడం వల్ల ఒకటి మెటీరియల్ యొక్క స్ట్రెంత్ అనేది పర్ఫెక్ట్‌గా మనం అసెస్ చేయగలుగుతున్నాము. రెండోది ఫెయిల్ అయిన తర్వాత మనకి సూటబుల్ టైమ్ ఉంటుంది టు ఎవాక్యుయేట్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ దట్ స్ట్రక్చర్. సో, అందుకు డీని మనం చూస్ చేసుకుంటాం డిజైన్ పర్పసెస్‌కి. సో, కొన్నిసార్లు ఎగ్జామ్‌లో మనకి ఈల్డ్ పాయింట్ అని అంటాడు. ఈల్డ్ పాయింట్ అంటే బై డిఫాల్ట్ ఇట్ ఈస్ లోవర్ ఈల్డ్ పాయింట్. కొన్నిసార్లు ఈ లోవర్ ఈల్డ్ పాయింట్ అని అనక్కర్లా. ఈల్డ్ పాయింట్ అని ఇచ్చినా కూడా అది లోవర్ ఈల్డ్ పాయింట్‌నే ఇండికేట్ చేస్తుంది. కాబట్టి స్పెషల్‌గా లోవర్ ఈల్డ్ పాయింట్ అని ఎతక్కండి. సో, ఈల్డ్ పాయింట్ అంటే ఈల్డ్ పాయింటే ఆన్సర్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డిఈలో ఏమవుతుంది? సో, ఈల్డింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఈఎఫ్ ఓకే. ప్లాస్టిక్ జోన్ డిఈ. ఈఎఫ్ అనేది స్ట్రెయిన్ హార్డెనింగ్ జోన్. ఈఎఫ్ అనేది స్ట్రెయిన్ హార్డెనింగ్ జోన్. అయితే ఇక్కడ ఏమవుతుంది? మీకు ప్లాస్టిక్ జోన్‌లో అంటే మీకు అక్కడ ఏమైంది ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే గనక మీరక్కడ అబ్జర్వ్ చేస్తే గనక సీ ఏ స్ట్రెస్ మారట్లే ఇక్కడ. సో, మీరు ఇక్కడ నుంచి ఇలాగా దీన్ని ఆఫ్‌సెట్ గాని కొడితే ఇది స్ట్రెస్, ఇది స్ట్రెయిన్. అంతే కదా! సో, మీకు స్ట్రెస్ ఏం పెరగట్ల. ఇక్కడే ఉంది స్ట్రెస్. కానీ స్ట్రెయిన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. స్ట్రెయిన్ అనేది ఏమవుతుందండి? ఇంక్రీజ్ అవుతుంది. దీన్నే ఏమంటాం మనం ప్లాస్టిసిటీ అన్నాం ఇందాక. సో, కాబట్టి ఇది ప్లాస్టిక్ జోన్. దీన్ని ఏమంటాం మనం? ప్లాస్టిక్ జోన్ అంటాం. సో, ఆఫ్టర్ దిస్ ప్లాస్టిక్ జోను మనకి స్ట్రెయిన్ ఈ స్ట్రెయిన్ వల్ల హార్డెన్ అయిందనమాట ఈ పోర్షన్. సో, కాబట్టి ఈ జోన్‌ని ఏమంటామంటే స్ట్రెయిన్ హార్డెనింగ్ జోన్. సో, ఈఎఫ్‌ని ఏమంటాం మనం? స్ట్రెయిన్ హార్డెనింగ్ జోన్. సో, స్ట్రెయిన్ వల్ల హార్డెన్ అయ్యి ఇంకా స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. పెరిగి అది ఒక అల్టిమేట్ స్ట్రెస్ వచ్చేస్తుంది. ఇక్కడ ఎఫ్ అంటే అల్టిమేట్ స్ట్రెస్. దీని తర్వాత ఇంక పెరగదు. తర్వాత జీ అనేది ఏంటంటే బ్రేకింగ్. ఇక్కడ రప్చర్ విరిగిపోతుంది ఇంకా. ఇక్కడ విరిగిపోతుంది. ఆ రాడ్ అనేది విరిగిపోతుంది. సో, ఆ రకంగా మనకి ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. అయితే మనం ఇప్పుడు స్టీల్ రాడే చూస్తే గనక ఇప్పుడు మనం మైల్డ్ స్టీల్ చేసాం గదా! మైల్డ్ స్టీల్ చేసాం. సో, మైల్డ్ స్టీల్ చేసినప్పుడు ఆ రాడ్ అనేది ఇనీషియల్‌గా బిఫోర్ డూయింగ్ టెస్ట్ ఆ రాడ్ ఎలా ఉంది? ఇలా ఉందనుకుందాం. సో, మీరు టెస్ట్ చేయకముందు రాడ్ అనేది చక్కగా ఇలా ఉంది. సో, టెస్టింగ్ అయిపోయిన తర్వాత ఆ రాడ్ ఎలా మారిందంటే విరిగిపోయిన ముక్క
ఈ రకంగా అయిపోతుంది. ఎందుకు ఇలా అయిపోయింది? సో, ఇలా అయిపోవడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్టీల్ అనేది మైల్డ్ స్టీల్ ఈజ్ ఎ డక్టైల్ మెటీరియల్. మనం ఆల్రెడీ చూసాం. మైల్డ్ స్టీల్ అనేది ఏ మెటీరియల్ అండి? డక్టైల్ మెటీరియల్. సో, మీరు లోడ్ ఎలా అప్లై చేస్తారండి? నార్మల్ లోడ్ అప్లై చేస్తారు. నార్మల్ లోడ్ ఇలా అప్లై చేసినప్పుడు షియర్ ఎక్కడ మాక్సిమం ఉంటుందంటే ఈ ప్లేన్‌లో. అంటే ఇది 45 డిగ్రీ ప్లేన్. సో, మీకు షియర్ ఎక్కడ మాక్సిమం ఉంటుంది? ఈ 45 డిగ్రీ ప్లేన్‌లో షియర్ అనేది మాక్సిమం ఉంటుంది. షియర్ ఇక్కడ మాక్సిమం కాబట్టి ఇది ఈ రకంగా ఫెయిల్ అవుతుంది. అంటే ఇది షియర్‌లో వీక్ కదా! షియర్‌లో వీక్ కాబట్టి షియర్ ఎక్కడైతే మాక్సిమం ఉంటుందో ఆ ప్లేన్‌లోనే ఫెయిల్ అవ్వటం వల్ల మీకు మైల్డ్ స్టీల్ అనేది ఏ రకమైన ఫెయిల్యూర్ వస్తుందండి? కప్ అండ్ కోన్ ఫెయిల్యూర్. కప్ అండ్ కోన్ ఫెయిల్యూర్ అనేది ఎక్కడ వస్తుంది? బికాస్ మైల్డ్ స్టీల్ ఈజ్ ఏ డక్టైల్ మెటీరియల్. ఓకే, మైల్డ్ స్టీల్ ఈజ్ ఏ డక్టైల్ మెటీరియల్. అదే సరే, డక్టైల్ మెటీరియల్కి అయితే ఓకే, ఈ రకంగా ఉంటుంది. మరి బ్రిటల్ మెటీరియల్స్లో మనం ఫెయిల్యూర్ని చూడాలనుకోండి. అంటే ఇక్కడ మనకి బ్రిటల్ మెటీరియల్స్కి వచ్చేసరికి మనకి ఈల్డ్ స్ట్రెస్ అనేది ఉండదు. మనకు ఓన్లీ అల్టిమేట్ స్ట్రెస్సే ఉంటుంది. మనకి ఈల్డ్ స్ట్రెస్ అనేది ఉండదు. ఓన్లీ అల్టిమేట్ స్ట్రెస్సే ఉంటుంది. మరి దాన్ని మనం ఇక్కడ అంటే ఓకే, లోవర్ ఈల్డ్ పాయింట్ తీసుకుంటున్నారు, అది ప్రియార్ వార్నింగ్ వస్తుంది, బాగానే ఉంది. మరి వాట్ అబౌట్ ద వర్కింగ్ స్ట్రెస్ ఆఫ్ ఏ brittle material? See, if you take a brittle material, the stress strain variation of brittle material ఎలా ఉంటుందంటే, of a brittle material, see, it will be like this. సో ఈ రకంగా మనకి బ్రిటల్ మెటీరియల్కి ఉంటుంది. ఇక్కడ మనకి బ్రిటల్ మెటీరియల్కి మీకు ఎక్కువ దూరం ఎలాంగేట్ అవ్వదు, అది వెంటనే ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి దీనికి వర్కింగ్ స్ట్రెస్ మనం ఎలా తీసుకుంటాము అంటే ఆఫ్సెట్ మెథడ్ వాడతాం. దీనికి వర్కింగ్ స్ట్రెస్ ఎలా తీసుకుంటాము? 0.2% స్ట్రెయిన్. సో 0.2% స్ట్రెయిన్ కరస్పాండింగ్ స్ట్రెస్ ఏమవుతుందంటే, కరస్పాండింగ్ స్ట్రెస్ ఈజ్ కాల్డ్ ప్రూఫ్ స్ట్రెస్. సో ఈ ప్రూఫ్ స్ట్రెస్ ఏదైతే ఉందో, ఓకే, సో దిస్ ప్రూఫ్ స్ట్రెస్ is taken as working stress. For brittle material. సో ఈ పాయింట్ 2 ఎలా వచ్చిందంటే, సో మనకి ఇక్కడ లోవర్ ఈల్డ్ పాయింట్ ఏదైతే ఉందో, ఈ లోవర్ ఈల్డ్ పాయింట్ దగ్గర మనకి స్ట్రెయిన్ వాల్యూ అంటే ఒక లైన్ అనేది మనం ప్యారల్ గా కొడితే ఇలా, సో దేర్ ఈజ్ ఎ స్ట్రెయిన్ వాల్యూ. ఈ స్ట్రెయిన్ వాల్యూ వచ్చేసి 0.2%. 0.2% దగ్గర ఇది ఈల్డ్ అవుతుంది. అంటే ఏది? డక్టైల్ మెటీరియల్
0.2% స్ట్రెయిన్ దగ్గర ఇది ఎలాంగేట్ అవుతుంది, అంటే ఈల్డ్ అవుతుంది. కాబట్టి మనం ఈ స్ట్రెయిన్ వాల్యూకి బ్రిటల్ మెటీరియల్లో ఏ స్ట్రెస్ వస్తుంది అనేది చూస్తాం. బ్రిటల్ మెటీరియల్కి ఏ స్ట్రెస్ వస్తుంది అనేది మనం ఫైండ్ చేస్తాం. సో ఈ రకంగా ఆఫ్సెట్ కొడితే కనుక, సో ఇప్పుడు ఇక్కడ మీట్ అయింది కదా. సో దీని యొక్క ఆఫ్సెట్, దీన్ని మనం ఏమంటామంటే ప్రూఫ్ స్ట్రెస్. దీన్ని ఏమంటాము? ప్రూఫ్ స్ట్రెస్ అంటాం. సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ద స్ట్రెస్ విచ్ వి యూజ్ ఫర్ ద డిజైన్ ఆఫ్ brittle materials. Okay, so the factor of safety of ductile material ki brittle material ki తేడా ఉంటుంది. సో factor of safety అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, what is meant by factor of safety? Factor of safety. So what is meant by factor of safety? So factor of safety అంటే ఫర్ ఎగ్జాంపుల్, సో మనకి ఒక స్ట్రెంగ్త్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 kgs మీరు లిఫ్ట్ చేయగలరు. సో మీకు నేను 10 kgs మీ నెత్తి మీద పెట్టాను అనుకోండి. సో మీరు కరెక్ట్గా మీ కెపాసిటీ ఎంతైతే ఉందో అంతే మీరు బేర్ చేస్తున్నారు. అంటే ఏమాత్రం పెంచినా ఆ లోడ్ మీరు ఫెయిల్ అవుతారు. ఆ లోడ్ మీరు ఏమాత్రం పెంచినా కూడా మీరు ఫెయిల్ అవుతారు. సో అది మీ కెపాసిటీ. అదే మీ కెపాసిటీ అనేది 10 kgs, కానీ నేను మీ మీద ప్లేస్ చేసింది 5 kgs మాత్రమే అనుకున్నప్పుడు మీకు ఇంకా 5 kgs మీకు ఇంకా ఏముంది? గ్యాప్ ఉంది. ఆ గ్యాప్నే మనం ఏమంటామంటే సేఫ్టీ. సో దట్ ఈస్ లెఫ్ట్ ఫర్ సేఫ్టీ. సో అంటే ఏంటి? ఇక్కడ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది ఎప్పుడు కూడా గ్రేటర్ దాన్ 1 ఉంటే సేఫ్ కింద లెక్క. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 1, దెన్ వీ కన్సిడర్ దట్ ద మెటీరియల్ ఈజ్ సేఫ్. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది గ్రేటర్ దాన్ 1 లేకుండా లెస్ దాన్ 1 ఉందంటే మెటీరియల్ అనేది ఫెయిల్ అయిపోతుంది అని అర్థం. అయితే ఈ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ మనం డక్టైల్ మెటీరియల్కి అయితే ఒకలాగా డిఫైన్ చేస్తాము, బ్రిటల్ మెటీరియల్కి అయితే ఒకలాగా డిఫైన్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక డక్టైల్ మెటీరియల్ తీసుకుంటే దెన్ ద ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ విల్ బి అల్టిమేట్ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో, అల్టిమేట్ స్ట్రెస్ బై ఈల్డ్ స్ట్రెస్ తీసుకుంటాం. ఇక్కడ ఈల్డ్ స్ట్రెస్ ఇది డక్టైల్ మెటీరియల్ యొక్క ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీకి ఫార్ములా. అదే బ్రిటల్ మెటీరియల్ అనుకోండి, ఫర్ బ్రిటల్ మెటీరియల్ ఇదే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది అల్టిమేట్ స్ట్రెస్ బై వర్కింగ్ స్ట్రెస్. అల్టిమేట్ స్ట్రెస్ బై వర్కింగ్ స్ట్రెస్ అని అనొచ్చు, ప్రూఫ్ స్ట్రెస్ అని అనొచ్చు. బై వర్కింగ్ స్ట్రెస్. ఓకే, సో వర్కింగ్ స్ట్రెస్ ఆర్ ప్రూఫ్ స్ట్రెస్. Okay, so when factor of safety is greater than 1, material అనేది safe. Material is safe. ఇదే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది లెస్ దాన్ 1 అయితే ఫెయిల్ అవుతుంది. సో గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు దేర్ ఈస్ ఎ టర్మ్ కాల్డ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే ఏంటంటే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ minus 1. So this is called margin of safety. Factor of safety minus 1 is called margin of safety. Okay, so next వచ్చేసి మనకి elastic constants. Elastic constants అంటే ఏంటంటే మనకి ఈ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఒకటి, రిజిడిటీ మాడ్యులస్ ఒకటి, బల్క్ మాడ్యులస్ ఒకటి, పాయిజన్స్ రేషియో. వీటిని మనం ఏమంటామంటే ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అంటాం. సో ఈ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అనేవి దేనికి ఉంటాయి? ఫర్ ఏ హోమోజీనస్ అండ్ ఐసోట్రోపిక్ మెటీరియల్. ఫర్ ఏ హోమోజీనస్ అండ్
isotropic material, we will be having these elastic constants. So లేదంటే అవి కాన్స్టెంట్స్ అవ్వవు, వేరియబుల్స్ అవుతాయి. ఇవి కాన్స్టెంట్స్ ఎప్పుడు అవుతాయి? when the material is homogeneous and isotropic. సో ఫస్ట్ వచ్చేసి ఈ అంటే ఏంటి? యంగ్స్ మాడ్యులస్ ఆర్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. యంగ్స్ మాడ్యులస్ ఆర్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. దీన్ని మనం ఈతో రిప్రజెంట్ చేస్తాం. ఈ. సో దీని ఫార్ములా ఏంటి? డైరెక్ట్ స్ట్రెస్ బై డైరెక్ట్ స్ట్రెయిన్. డైరెక్ట్ స్ట్రెస్ బై డైరెక్ట్ స్ట్రెయిన్. దాన్ని మనం యంగ్స్ మాడ్యులస్ అంటాం. దీన్ని మనం ఏమంటామండి? యంగ్స్ మాడ్యులస్ అంటాం. సి డైరెక్ట్ స్ట్రెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటీరియల్ ఉంది ఇలా. ఈ మెటీరియల్ మీద మీరు ఒక నార్మల్ లోడ్ పెట్టారు. నార్మల్ లోడ్ ఇదొక మెటీరియల్. సో ఈ మెటీరియల్కి ఒక ఏరియా ఉంటుంది ఇలాగా. త్రీ డైమెన్షన్లో చూస్తే ఇలా మెటీరియల్ అనుకుంటే ఇలా ఒక మెటీరియల్ ఉందనుకోండి. సో దీని మీద మీరు ఒక లోడ్ అప్లై చేస్తే పి అనే ఒక లోడ్ పెట్టారు. ఇది ఏరియా. సో దీని ఏరియా ఎంత? ఏ అనే ఏరియా ఉంది. దీని లెంత్ ఎంత? ఎల్ అనే లెంత్ ఉంది. ఇందులో ఒక డిఫార్మేషన్ వచ్చింది ఇలా ఒక డిఫార్మేషన్ వచ్చింది. దీని వాల్యూ ఎంత? డెల్టా ఎల్ అనే డిఫార్మేషన్ వచ్చింది. సో ఇప్పుడు స్ట్రెస్ అంటే ఏంటి? పి బై ఏ. డిఫార్మేషన్ అంటే స్ట్రెయిన్ అంటే ఏంటి? డెల్టా ఎల్ బై ఎల్. సో దీన్ని మనం ఏమంటాము? డైరెక్ట్ స్ట్రెస్ బై డైరెక్ట్ స్ట్రెయిన్. దట్ ఈస్ కాల్డ్ యంగ్స్ మాడ్యులస్. వేరియస్ మెటీరియల్స్ కి వేరియస్ వాల్యూస్ ఉంటాయి. సో యంగ్స్ మాడ్యులస్ ఫర్ డిఫరెంట్ మెటీరియల్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్. ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్కి ఇంపార్టెంట్. 200 GPa. ఫర్ అల్యూమినియం ఇట్ ఈస్ 70 GPa. ఫర్ బ్రాస్ 100 GPa. ఫర్ బ్రాంజ్ 80 GPa. For copper 120 GPa. For diamond it is 1200 GPa. సో ఈ రకంగా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఉంటాయి. ఓకే. సో వాట్ ఐ విల్ డూ, మనము ఇప్పటిదాకా ఒక ఎలాస్టిక్ కాన్స్టెంట్ చూసాము. వేరే ఎలాస్టిక్ కాన్స్టెంట్స్, మిగతా ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం నెక్స్ట్ సెషన్లో కంటిన్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.